దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఎంఎస్పేట 20వ వార్డు నందు ముస్లిమ్స్ శ్మశాన వాటికలో గత 8 నెలల క్రితం 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా శ్మశానంలో అంతర్గత రహదారులు మరియు గదిని నిర్మాణం కొరకు దాచేపల్లి నగర పంచాయతీ నిధులు కేటాయించారు. పనులు కూడా సగం పూర్తయ్యాయి. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి. మరలా ఆగిపోయిన పనులను పునరుద్ధరించాలని దాచేపల్లి నగర పంచాయతీ కమిషనర్ అప్పారావుని కోరారు. నగర పంచాయతీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ షేక్ షరీఫ్. నగర పంచాయతీ కమిషనర్ అప్పారావు గారికి నమస్కారాలు. దాచేపల్లి నగర పంచాయతీ నందు మరి ఎంఎస్పేట ముస్లిం శ్మశాన వాటికలో మరి వర్షం పడ్డప్పుడు శవాలు పూడ్చాలన్నా కానీ ఖననం చేయాలన్నా కానీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందున ఆ రోజు దాచేపల్లి అదే నారాయణపురం నడికుడి ముస్లిమ్స్ అందరూ కూడా అప్పుడున్న చైర్మన్ని కమిషనర్ కోరగా 8 నెలల క్రితం మరి 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా నిధులు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత కాంట్రాక్టరు సగం పనులు పూర్తి చేసిన పిమ్మట ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి మరి ఆ పనులు మళ్ళా పునరుద్ధరించి ఆ ముస్లిం శ్మశానంలో అంతర్గత రోడ్లు అదేవిధంగా గది నిర్మాణం పూర్తి చేయాలని చెప్పని ముస్లింస్ ఎన్నో రోజులుగా కోరుతా ఉన్నారు. కనుక ముస్లింస్ అందరి పట్ల సానుకూల దృక్పథం వహించి కమిషనర్ గారు ఆ పనులు మళ్ళా పునరుద్ధరించి పూర్తి చేయవలసిందిగా మిక్కిలి ప్రార్థిస్తున్నాం.